హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నితీష్ రెడ్డి. ఇవాళ నేను నెల్లూరులో ఉన్న ఎస్కార్ట్స్ పవర్ ట్రాక్ ఫార్మ్ ట్రాక్ గోల్డ్ ఫీల్డ్స్ డీలర్షిప్ దగ్గర ఉన్నాను. మరియు ఈ వీడియోలో ఫార్మ్ ట్రాక్ 60 క్లాసిక్ ప్రోలో ఉన్న వాల్యూ మ్యాక్స్ వేరియంట్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ ఛానల్లో ఫార్మ్ ట్రాక్ ఛాంపియన్ 42 మరియు ఫార్మ్ ట్రాక్ 45 క్లాసిక్ ప్రో ట్రాక్టర్ల యొక్క రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ని చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇచ్చున్నాను, చూడండి. ఇక ఈ వీడియోలో ఫార్మ్ ట్రాక్ 60లో ఉన్న వాల్యూ మ్యాక్స్ వేరియంట్ గురించి తెలుసుకుందాము. ఈ ఫార్మ్ ట్రాక్ 60లో క్లాసిక్ ప్రోనే కాకుండా 60 క్లాసిక్ ఉంది, 60 ఈపీఐ ఉంది, 60 క్లాసిక్ ఈపీఐ T20 కూడా ఉంది. ఇంకా వీటిల్లో మనకి వాల్యూ మ్యాక్స్ అని, సూపర్ మ్యాక్స్ అని వేరియంట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్ చూడండి. మనకి ఫార్మ్ ట్రాక్లో ఉన్న ప్రతి క్లాసిక్ ట్రాక్టర్కి ఇదే డిజైన్ ఉంటుంది. ఇంకా మనకి ఫ్రంట్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ బంపర్ని కూడా ఇచ్చున్నారు. ఇంకా ఈ బంపర్కే ఒక టోయింగ్ పాయింట్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్టరీ ఫిటెడ్ బంపర్స్ని వచ్చి కేవలం 2 వీలర్ ట్రాక్టర్స్కి మాత్రమే ఇస్తున్నారు. 4 వీలర్ ట్రాక్టర్స్కి వచ్చి వెయిట్స్ ఇస్తున్నారు. 4 వీలర్ ట్రాక్టర్స్కి ఈ వెయిట్స్తో పాటు ఫ్యాక్టరీ ఫిటెడ్ బంపర్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. తర్వాత లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చి హాలోజన్ హెడ్ ల్యాంప్స్, మరియు మనకి హెడ్ లైట్స్కి వచ్చి డిఆర్ఎల్స్ లాగా ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చున్నారు. ఇంకా వెనకాల ఉన్న ఫెండర్స్కి ఉన్న లైట్స్ వచ్చేసి ఎల్ఈడి లైట్సే. తర్వాత బానెట్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉండేది సింగిల్ పీస్ షీట్ మెటల్ బానెట్. ఈ బానెట్ని మూయడం తెరవడం చాలా సులభం. మరియు ఈ బానెట్కి సపోర్ట్గా లోపల 2 స్టడ్స్ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న పాత క్లాసిక్ మోడల్స్కి బానెట్ వచ్చి మల్టీపీస్ బానెట్ వచ్చేది, మరియు ఎగ్జాస్ట్ వచ్చి బానెట్ లోపల నుంచే వచ్చేది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ సాంకేతిక వివరాల గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4 స్ట్రోక్ డైరెక్ట్ ఇంజెక్షన్ గల డీజిల్ ఇంజిన్. ఇంజిన్ హార్స్ పవర్ వచ్చి 50 హార్స్ పవర్, మరియు ఇంజిన్ సీసీ వచ్చి 3147 సీసీ. 3 సిలిండర్ల గల ఇంజిన్ అండి ఇది. మరియు ఈ ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 2200 RPM. మనకి ఈ ట్రాక్టర్లో ఉన్న ఎయిర్ క్లీనర్ టైప్ వచ్చి ఆయిల్ బాత్ ఎయిర్ క్లీనరే. ఫ్యూయల్ పంపు వచ్చి బాష్ కంపెనీది ఇన్లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంపే. ఈ ట్రాక్టర్లో ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. అది వచ్చి 24/7 డైరెక్ట్ కస్టమర్ కేర్ బటన్. ఈ కస్టమర్ కేర్ బటన్ వల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ ఇంతకుముందు ఫార్మ్ ట్రాక్ ట్రాక్టర్ రివ్యూస్లో చేసి ఉన్నాను. మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ఇచ్చే ఉన్నాను, చూడండి. తర్వాత స్టీరింగ్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉండేది హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్. మాన్యువల్ స్టీరింగ్ కూడా ఆప్షనల్గానే ఉంది. తర్వాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చేసి సింగిల్ క్లచ్. గేర్లు వచ్చి 8 ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి, మరియు 2 రివర్స్ గేర్లు ఉన్నాయి. గేర్ బాక్స్ టైప్ వచ్చి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్సే. గేర్ షిఫ్టింగ్ వచ్చేసి సెంటర్లోనే ఉంది. తర్వాత బ్రేక్స్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న బ్రేక్స్ వచ్చి మల్టీ ప్లేట్ ఆయిల్ ఇమర్షన్ బ్రేక్స్. తర్వాత క్లస్టర్కి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి ఫ్యూయల్ గేజ్ ఉంది, ఇంజిన్ యొక్క RPM మీటర్ ఉంది, కూలెంట్ టెంపరేచర్ గేజ్ ఉంది, డిజిటల్ హవర్ మీటర్ ఉంది, బ్యాటరీ చెక్ ఉంది, ఇంజిన్ చెక్ ఉంది, ఇంకా కొన్ని సిగ్నల్ ఇండికేషన్స్ అన్నీ చెక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ట్రాక్టర్లో సేఫ్టీకి 12 వోల్ట్ల మొబైల్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ ట్రాక్టర్లో ఉన్న సీట్ని ముందుకి, వెనక్కి, పైకి, కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ట్రాక్టర్లో మనకి పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చున్నారు. ఇంకా రైట్ సైడ్లో PC మరియు DC లివర్లు ఇచ్చి ఉన్నారు. ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1800 కేజీలు. హైడ్రాలిక్స్ టైప్ వచ్చి ఆటోమేటిక్ డెప్త్ మరియు డ్రాఫ్ట్ కంట్రోల్ ADDC. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 60 లీటర్లు. తర్వాత PTO వివరాల గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న PTO షాఫ్ట్ వచ్చి 6 ప్లాన్ PTO షాఫ్ట్. PTOకి 42.5 హార్స్ పవర్ ఉంది, మరియు PTO టైప్ వచ్చి 540 సింగిల్ PTOనే, మరియు మల్టీ స్పీడ్ రివర్స్ PTO కావాలి అంటే సూపర్ మ్యాక్స్ వేరియంట్లో ఉంది. తర్వాత యాక్సిల్స్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ వచ్చి అడ్జస్టబుల్ యాక్సిలే, మరియు రియర్ యాక్సిల్ వచ్చేసి స్ట్రైట్ యాక్సిల్. ఇంకా రియర్ యాక్సిల్కి 2 గ్రీజింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 6x16. 6 వచ్చి టైర్ యొక్క వెడల్పు, మరియు 16 వచ్చి ఆ రిమ్ యొక్క డయామీటరు. తర్వాత వెనకాల టైర్ల సైజు వచ్చేసి 13.6/28.
ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 1.8 నుంచి 2.1 టన్ను వరకు ఉంటుంది. తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 37 సెంటీమీటర్లు ఉంది. మరియు ఓవరాల్ లెంత్ వచ్చేసి 3.35 మీటర్లు ఉంది. తర్వాత వెడల్పు వచ్చేసి 1.73 మీటర్లు ఉంది. తర్వాత వారంటీ మరియు ప్రైస్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్కి 5 సంవత్సరాలు కానీ లేక 5000 గంటలు కానీ వారంటీ ఇచ్చినారు. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. తర్వాత ప్రైస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నెల్లూరులో ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ వాళ్ళ యొక్క నెంబర్ ఇచ్చినాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా చూసారు కదా ఫార్మ్ ట్రాక్ 60 క్లాసిక్ ప్రోలో ఉన్న వాల్యూ మ్యాక్స్ వేరియంట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.